బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం కలెక్టరేట్ లో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న సమయంలో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు రిటర్నింగ్ అధికారి. అభ్యర్థుల తరపున వారి మద్దతుదారులు కూడా దీనికి హాజరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అఫిడవిట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. నామా సమర్పించిన అఫిడవిట్ లో ఈడీ కేసు లేదు అని, నామా నామినేషన్ తిరస్కరించాలి అని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. నామాపై నమోదైన కేసు వివరాలు అందజేయాలి అని కాంగ్రెస్ నాయకులను కోరారు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, నామా నాగేశ్వరరావుపై ఉన్న అన్ని కేసులను కూడా అఫిడవిట్లో సమర్పించలేదు, అఫిడవిట్లో పొందుపరచలేదని చెప్తున్నారు. ఈడీకి సంబంధించిన కేసు వివరాలు ఈ అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదు కాబట్టి నామా నాగేశ్వరరావు అఫిడవిట్ను తిరస్కరించాలి, నామినేషన్ను తిరస్కరించాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు సమర్పించని ఆ కేసు వివరాలు ఏంటో మీరు అందజేయండి అంటూ కాంగ్రెస్ నాయకులను ఎన్నికల అధికారులు కోరారు. అయితే కాంగ్రెస్ నాయకులు నామాపై ఆ కేసు వివరాలను రిటర్నింగ్ అధికారికి అందజేయకపోవడంతో నామా నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, నామా నామినేషన్ విషయంలో అసలు కలెక్టరేట్ దగ్గర ఏం జరిగింది? గత కొద్దిసేపు క్రితం నామినేషన్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పూర్తిగా ఖమ్మం లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సమితిని ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి గౌతమ్ పర్యవేక్షణలో లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఒక్కో నామినేషన్ పత్రాన్ని కూడా పూర్తిగా కూలంకషంగా పరిశీలించారు. అయితే ప్రధానంగా అభ్యర్థుల తరఫున ఎటువంటి అభ్యర్థులున్నా తెలపాలని ఎన్నికల అధికారంతో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి రామసహాయం రఘురెడ్డి తరపు నుంచి మద్దతుదారులు బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా నామా నాగేశ్వరరావుపై గతంలో ఈడీ కేసు నమోదైందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ సెక్షన్ కింద నామాపై ఈడీ కేసు నమోదు చేసినట్లు. అయితే దీనికి సంబంధించిన అంశాన్ని అటు ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అఫిడవిట్ లో పొందుపరచలేదు నామా నాగేశ్వరరావు. కనుక నామా నాగేశ్వరరావు నామినేషన్ తిరస్కరించాలంటూ కూడా ఒకసారిగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఒకవైపు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మద్దతుదారుల మధ్య, అంటే అభ్యర్థుల తరఫున ప్రపోజల్స్ పాల్గొంటారు స్క్రూటినీలో, సో ఆ ప్రపోజల్స్ మధ్య కొంత వాగ్వాదం నడిచింది. అయితే ఇంతలో కలిగిస్తున్నటువంటి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ చాలా స్పష్టంగా ఎటువంటి అభ్యంతరం ఉన్నా దానికి రిటర్న్ గా సమర్పించండి, దానికి అనుసంధానంగా ఎఫ్ఐఆర్ కాపీని కూడా పొందుపరచండి, అప్పుడు ఆ అంశాన్ని పరిశీలిస్తామంటూ కూడా కలెక్టర్ గౌతమ్ రిటర్నింగ్ అధికారి చెప్పడంతో అటు కాంగ్రెస్ అధికారులు ఎఫ్ఐఆర్ కాపీని సబ్మిట్ చేయలేకపోయారు. దీంతో నామా నాగేశ్వర సంబంధించినటువంటి నామినేషన్ కూడా ఆమోదిస్తున్నట్లు అటు రిటర్నింగ్ అధికారి అయితే ప్రకటించారు. మొత్తం ఖమ్మం లోక్సభ సంబంధించి 45 మంది అభ్యర్థుల నామినేషన్లను పూర్తి స్థాయిలో స్క్రూటినీ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇందులో నామా నాగేశ్వరరావు, అదేవిధంగా ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు, కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామరెడ్డి, ఈ ముగ్గురు నామినేషన్ ప్రస్తుతం ఎన్నికల అధికారులు అయితే ధృవీకరించారు, ఆమోదించారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి 2011లో మధుకర్ ఇండస్ట్రీస్ పూర్తిగా నామా నాగేశ్వరరావు చెందినదిగా మొదటి నుంచి కూడా పేర్కొంటారు. 2011లో రాంచీ, జంషెడ్పూర్ కాంట్రాక్ట్ పనులను మధుకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దక్కించుకుంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు కోసం 1064 కోట్ల రూపాయల రుణం అప్పట్లో బ్యాంకు రుణం సంబంధిత మధుకాన్ కంపెనీ తీసుకుంది. సో దీనికి సంబంధించి 264 కోట్ల రూపాయల రుణాన్ని, సదరు 1064 కోట్ల రూపాయల లోన్ నుంచి 264 కోట్ల రూపాయలని షెల్ కంపెనీలకు తరలించడం పెద్ద ఎత్తున అప్పట్లో అభియోగాలు రావడంతో 2019లోనే మధుకాన్ కంపెనీ గ్రూప్ డైరెక్టర్లకు సంబంధించి శ్రీనివాసరావు, సీతయ్య, పృథ్వీరాజ్ పేర్కొన్న అప్పట్లో ఈడీ, అదేవిధంగా సిబిఐ కూడా ఎఫ్ఐఆర్ చేసింది. ప్రస్తుతం ఇదే అంశాన్ని కాంగ్రెస్ ప్రతినిధులు లేవనెత్తారు. సో ఇక్కడ కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది. ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ మధ్య మాత్రం కొంత వాగ్వాదం అయితే అప్పట్లోనే ఆడిట్ రికార్డ్స్ లో కూడా పెద్ద ఎత్తున తప్పు. కాంగ్రెస్ నాయకులు కేసు గురించి ఆరోపణలు చేసి ఆ వివరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? నిజానికి అప్పట్లో ఎఫ్ఐఆర్, అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి ఫిర్యాదులో అంటే అభియోగాల్లో ప్రధానంగా నామా నాగేశ్వరరావు పేరు చేర్చినప్పటికీ ఆ తర్వాత ఈ కేసుని పూర్తిగా సిబిఐ తన హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సిబిఐ చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో మాత్రం ఎక్కడ కూడా నామా నాగేశ్వరరావుకు మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఒక డైరెక్టర్ గా ఉన్నటువంటి అనుబంధం లేదు. కేవలం తనయుడు, నామా నాగేశ్వర యొక్క తనయుడు పృథ్వీతేజ్ పేరు మాత్రం అప్పట్లో ఎఫ్ఐఆర్ లో చేసింది. అదన మరి మరో ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాసరావుతో పాటు సీతయ్య పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేసింది. కానీ ఎక్కడ నామా నాగేశ్వరరావు పేరు ఎఫ్ఐఆర్ లో లేదు.
కానీ ఇక్కడ స్పష్టంగా మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది నామానాగేశ్వర్ ఎంపీ నామానాగేశ్వర్ బీఆర్ఎస్ కు చెందినటువంటి నేతకు సంబంధించినటువంటి కంపెనీ గానీ అటు ఈడీ కానీ ఇటు సిబిఐ కానీ తన చార్జ్ షీట్ లో పేర్కొంది. సో ఆ కేసు ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం ఎక్కడ కూడా న్యాయస్థానం తీసుకోలేదు. సో దీనికి సంబంధించి మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఈడీ అటాచ్ చేసుకున్నప్పటికీ నామానాగేశ్వర్ మళ్ళీ అప్పీల్ కి వెళ్లడంతో అది యథాస్థితి కొనసాగించాలని చెప్పి అప్పట్లో హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇదే నిజానికి ఆ వివరాలను అఫిడవిట్ లో పొందుపరచాల్సిన అవసరం ఉందా? దాన్ని ఉద్దేశపూర్వకంగానే నామనాగేశ్వరరావు స్కిప్ చేశారా? ఇది పూర్తిగా లీగల్ కి సంబంధించిన అంశం. ఖచ్చితంగా ఎన్నికల అఫిడవిట్ లో ఫామ్ 26 లో ఏ అభ్యర్థి అయినా సరే తనకు సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు కావచ్చు, ఇతరత్ర ఐపీసీ సెక్షన్స్ ప్రకారం అతనిపై ఉన్నటువంటి కేసులు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా పారదర్శకంగా ఎన్నికల కమిషన్ పబ్లిక్ కి తెలిసే విధంగా కూడా పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా తనపై ఉన్నటువంటి కేసులను మాత్రమే నామనాగేశ్వర్ సమర్పించే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా అటు ఈడీ చేసినటువంటి అభియోగాలు కావచ్చు, అక్కడ సిబిఐ చేసినటువంటి అభియోగాలు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ ప్రైమరీ రిపోర్ట్ లో ఎక్కడ కూడా నామనాగేశ్వరరావు అనే వ్యక్తి మధుకాన్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ గా లేడు కనుక ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును చేర్చలేదనేది ప్రధానంగా ఉన్నటువంటి మనకున్నటువంటి సమాచారం. సో ఎక్కడ కూడా అఫీషియల్ గా కానీ లీగల్ గా కానీ నామనాగేశ్వరరావుకు మధుకాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు ఎటువంటి సంబంధం లేకపోవడం కారణంగానే ఎఫ్ఐఆర్ లో నామనాగేశ్వరరావు పేరు అయితే చేర్చలేదు. సో అదే అంశాన్ని కూడా అటు నామా తరపు ఉన్నటువంటి మద్దతుదారు కూడా వాదించడం జరిగింది. ఒకవేళ ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే సబ్మిట్ చేయని రిటర్నింగ్ అధికారి కూడా కోరిన పక్షంలో అటు కాంగ్రెస్ నేతలు సబ్మిట్ చేయకపోవడంతో పూర్తిగా నామనాగేశ్వరరావు ఎన్నికల నామినేషన్ పూర్తిగా స్వీకరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి అయితే ప్రకటించారు. పూర్తిగా దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చల్లబడిందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ చాలా వ్యూహాత్మకంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో పావులు కడిపిందని చెప్పుకోవాలి. రైట్ ఉదయ్, ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నామినేషన్లు పరిశీలన కార్యక్రమం స్క్రూటినీ జరుగుతోంది ఈరోజు. అయితే అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న ప్రదేశానికి కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు అఫిడవిట్పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. నామా అఫిడవిట్లో ఈడీ కేసు గురించిన వివరాలు అందులో పొందుపరచలేదు అని, నామినేషన్ తిరస్కరించాలి అని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నామాపై నమోదైన కేసు వివరాలు అందజేయాలని కాంగ్రెస్ను ఎన్నికల అధికారులు కోరారు. కేసు వివరాలను అందజేయకపోవడంతో నామినేషన్ను ఆమోదించారు ఎన్నికల అధికారులు.